చెప్పేస్తున్నాము. ఆ పాల కేంద్రంలో ఉండేది మీరే కదా? ఆ టికెట్ దొరికినాయా లేదా అని. మరి అన్నయ్య సినిమా నా మాత్రం ఉండదులే కానీ ఏమాత్రం తక్కువ 4 రోజులు తక్కువ. అట్లా ఆ దుడ్డు నేస్తానులే కానీ ఓ పని చేసి పెడతారా? ఏం చేయాలా? మీ ఫ్రెండ్ ఉన్నది కదా శ్రీవల్లే, మా పుష్పాను చూడమని చెప్పండి. మేమల్లే మాట్లాడుకో. రామే తూరి ఏంది ఆ పుష్పకాన్ని చూస్తావా? వద్దురే. పుష్ప ఎవరే? పాలకేంద్ర కాడికి వస్తాడు చూడు. అదేమే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చో ఉంటాడు. పక్కనే కరుణా కొడుకోకుండా కూడా నేనే బాగుంటాడు. అంతా బాగుంటాడా? బాగుంటాడే. చిరంజీవిని చూడాలంటే ఆయన్ని చూడాలన్నమాట. సరే సరే చూస్తాలే. ఎవరు నువ్వునా కనుక్కుంటా మే ఇంకో మాట. ఏంటది? ఎట్టో చూస్తా ఉండవు కదా, అంటే నవ్వచ్చు కదా. నవ్వేదేంటి? నవ్వదండి. అట్టయితే నా దుడ్డు నాకు ఇచ్చేయండి. అచ్చా అభిషేకం చేయిస్తే ఆ అమ్మిని దిక్కు చూస్తాదనే ఆ ఊరు చెప్పుకుంటారు, అందుకే తీసుకొచ్చుండా. అట్లాంటి అన్ని నమ్మను నేను. అచ్చా మన పూజలు పనిచేస్తాండే, శ్రీవాళ్ళు ఇస్తాండి. పూస్తే ఏంది ఆ అమ్మి చూసి వెళ్ళా పోదాంబా. యాడికి పోయేదే ఉండి చూడదురా ఎమ్మె, నాకు తెలుసురా పోదాంబా. మచ్చ ఉండు మచ్చ వేయకొచ్చుండా. పూజ వేస్ట్ అయిపోతుంది కదా అని. అట్లా ఇదే ఆఖరి తూర్యా. ఈసారి ఆ బిడ్డ చూడకపోతే నేను లైఫ్ లో మళ్ళా చూసేదేలే. అట్నే నాది ఆఖరి మాట. ఫాస్ట్ అండ్ పైన లో చూడు. చూస్తాను అట్నే నవ్వుమే. నవ్వుతానంటే కదా చూస్తాండదా? ఇంకేం చేస్తాండే? మేము నవ్వుతున్నామే. నవ్వుతాంటానే. నవ్వుతాడదురా. మొన్న నవ్వుతాండి అది కాదు, నవ్విందా లేదా? నవ్వుతూనే ఉంటాదురా. అది తింటది 10 రూపాయల పూజ అంతే. నువ్వు ఉన్నావా? నవ్వినారా? మొగలకి ఇంకా చాలు మే. నాకు ఇప్పుడు అర్థమైనదిరా. అదే నేను ఆ ఎమ్మిని చూసినప్పుడు ఆ ఎమ్మి నన్ను చూడలా, ఆ ఎమ్మి నన్ను చూసినప్పుడు నేను ఆ ఎమ్మిని చూడలా. ఎప్పుడైతే ఆ ఎమ్మి చూసినప్పుడు నేను చూసినానో తట్టుకోలేక నవ్వేసినదిరా. నాకు తెలుసురా ఆ ఎమ్మి నన్ను లవ్ చేస్తుందని, అందుకేరా నేను ఎనకబడిందా. నిజమే వచ్చా. సరిపోయే తూరు మాట్లాడి నువ్వు తగ్గేదే, నువ్వు అయినా ఉండు. ఇట్లాంటి విషయాల్లో తగ్గాలరా. శ్రీవల్య శ్రీవల్య తేరి పాప నవ్వుతా ఉండవా? నచ్చినారా నీకు? నాకు నచ్చదండి. మరి దేనికి పాప నవ్వుతా ఉండవా? దుడ్డు ఇస్తానవరా? దుడ్డా? దుడ్డా నేను చూడలేదని పులిపికి పోతుంటావంట కదా. పులిపెక్కిపోతాండా? అందుకే నీ ఫ్రెండ్ కేశవా దుడ్డు ఇచ్చి నవ్వమంటే నవ్వితే నవ్వుతావా పాప నువ్వు? ఏమలే చిరంజీవి సినిమా చూసినాంలే, చాలా బాగున్నది. గోల్స్పాట్లు సమోసాలు పోంగా ఇంకా 2 నూళ్ళు మిగిలినాయి. రేపు ఏడ ఉంటావు చెప్తే ఓ దుడ్డు నవ్వేస్తా, బాకి తీరిపోద్ది. ఇదా 1000 రూపాయల పూజ అంటే పొరుగు మొత్తం పోయి ఉండదురా. కేశవా ముంచేస్తున్నావురా నన్న. కేశవ యాడ్రా నువ్వు? దుడ్డు ఇచ్చే నవ్వమంటావా? ఒక ఆడపిల్లని చూస్తే లవ్ చేసిందని ఫీలింగ్ లేకుండా చేసినావు కదా నువ్వు. చిన్నయ్యవ్వా, ఒక ఆడపిల్ల ఇబ్బంది తెచ్చే నవ్వమని చెప్పి దుడ్డు ఇచ్చే అట్లా డోర్ అన్నా నేనా మన జాలిగడ్డ మదిరియా కాదులే. మొత్తం పొరవంతా పోయినదిరా. ఎంత ఇచ్చారా నువ్వు? అయ్యా ఇయ్యా దానికి బాగా బ్యాడ్ అయిపోయావు. ఒక 5000 ఇస్తా, ముద్దు పెడతాయి మడుగా. ఒక 5000 ఇస్తారా? ముద్దు పెడతాయి మడుగా. నువ్వు అనుకోలేదు. నేను ఎక్కడ కాదు వచ్చా.
నేను చాలా మంచివాడిని కానీ ఇదంతా ముద్దలు పెట్టి నువ్వే అవగొట్టి ఇదంతా ఆఖరి దాకా ఆఖరంటే ఆఖరంటే నాకేం తెలుసురా ఆఖరి దాకా అంతే మచ్చా చీర పోయే 5,000 రూపాయల పూజ వెయ్యి టన్నుల సిండికేట్ సరుకో సుమారు 200 కోట్లు చెన్నై పోకుండా ఈడ్నే ఆగుండాది ఆ మంగళం సీను మాకు సరుకు దొరకకుండా చోటు మరుచా ఉంటాడు కొండారెడ్డి గూడెంకి వచ్చే అవకాశాలున్నాయి వాడికి సరుకు వచ్చినాక మీరు ఒక ఫోన్ కొట్టినారనుకో దీంతో మీకు వచ్చే రివార్డ్ ఎంతో తెలిసినా 50 లక్షలు నమస్తే ఎట్టుండా బాగుండా మావా ఏసీనా ఎట్టొచ్చింది మంచి చోటు పెట్టినావు కొండారెడ్డి గోడౌన్ బాగుండదే ద్రాక్ష కూడా నచ్చినదే మంగళం సీను ఈ స్మగ్లింగ్ సిండికేట్ మొత్తానికి బాసు సరుకు